వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం ఈ రోజుల్లో మీడియాలో వైరల్ అవుతున్నటువంటిది గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అనగానే ఫస్ట్ మన TV9 దేవి నాగవల్లి ఎవరున్నారు ఆవిడదీను మన విశ్వక్సేన్ వీళ్ళిద్దరిది గుర్తొస్తుంది. అక్కడ కూర్చుని ఒక అనలిస్ట్ తోటి మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ అని సినిమా ప్రమోషన్లో ఏదో మెంటల్గా బిహేవ్ చేస్తాడని ఏదో మాట్లాడితే కోపం వచ్చినటువంటి విశ్వక్సేన్ అక్కడికి వెళ్ళి ఏదో అంటున్నారు, ఇది ఊరికే వచ్చానండి స్వీట్లు ఇవ్వడానికని వెళ్ళాడు, డిబేట్లో ఎంటర్ అయ్యాడు, ఏదో మాట్లాడారో పావుగంట సేపు అంతా అయ్యింది. అసలు మీరు ఎలా అంటారండి ఒక మనిషిని పట్టుకొని? మీరు రాజ్యాంగ విరుద్ధం కదా అది. ఒక మనిషిని మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ అని ఇంకోటని అనడానికి మీకేం రైట్స్ ఉన్నాయి అనేసరికి గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్, గెట్ అవుట్ మై స్టూడియో అని చెప్పి మొదలుపెట్టింది కదా. ఆ ట్రెండ్ ఆఫ్ కోర్స్ చాలామంది తీసుకెళ్లారు అనుకోండి, ఇంక్లూడింగ్. అది వేరే విషయం. ఏదైనా డిబేట్కి వెళ్తున్నాము అని అన్నప్పుడు ముందు భాష అనేది బాగుండాలి. చేయి చేసుకోవడాలు లేదంటే కొట్టడాలు ఇవి మాత్రమే కాకుండా, అంటే ఫిజికల్లీ అబ్యూజ్డ్ కాకుండా వర్బల్లీ అబ్యూజ్డ్ అనేది కూడా ఉండకూడదు. ఈ వర్బల్ అబ్యూజ్ అనేది కామన్గా అయిపోయింది ప్రతి దాంట్లోనూ. డిబేట్ అంటే ఒక నలుగురు వ్యక్తులు వచ్చారు, నలుగురు రిప్రజెంటేటివ్స్, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏంటి అనేది ఉండాలి. ఏ ఛానల్ అనేది లేదు, అన్ని ఛానల్స్లోనూ ఇంతే. దానికి ఒక తమ్నెయిల్ పెడతాం, ఒక తమ్నెయిల్ పెట్టి ఇంకేముంది, రెచ్చిపోయిన జనసేన నేత, తప్పిపోయిన తెలుగుదేశం నేత. ఎవడు రెచ్చిపోయాడు ఎవడు తప్పిపోయాడో తెలియదు. లోపలికి వెళ్ళి మాట్లాడితే ఇద్దరు మాట్లాడే పాయింట్ ఒకటే ఉంటుంది. బట్టలు ఉడదీసిన వైసీపీ నేత, తెలుగుదేశం పరార్. ఎందుకు పెడతారో తెలియదు. అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుకునేది చూస్తుంటే వీళ్ళు మాట్లాడేది ఏంటో తెలియదు, వాళ్ళు మాట్లాడేది తెలియదు. కంట్రోల్ 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 అరవడమే సరిపోతుంది. ఇది డిబేట్ అంటే అంతకుమించి ఏమీ లేదు. సో ఎక్కడో అక్కడ కొద్దిగా ఓకే, ఒకళ్ళ వాయిస్ అనేది బయటికి వస్తుంది, వినిపిస్తోంది అనగానే ఆ మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కంట్రోల్ తప్పిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇదంతా ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ABN వెంకటకృష్ణ గారి డిబేట్లో జరిగినటువంటి విషయం. తక్కెళ్లపల్లి నరేంద్రరావు గారి ఎమ్మెల్సీ ఈ బొగ్గు స్కామ్కి సంబంధించి లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి జరిగినటువంటి డిబేట్లో, అందులోనే అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, అలాగే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేసి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత అవమానకరంగా ఉన్నాయి. అవమానం అనేది ఏం లేదు, బేసిక్గా మాట చాలా పెద్ద పదం అవుతుంది. ఏంటంటే అవమానకరం అని ఏం లేదు. పనికి మాలినోళ్ళు ఏం రాస్తున్నారు మరి? ఎవరిని అంటున్నారు పనికి మాలినోళ్ళు అని? ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ వాళ్ళని పట్టుకొని లేదంటే ఒక ఛానల్ని పట్టుకొని పనికి మాలినోళ్ళు అని అంటే, మరి అదే రాజకీయ నాయకుడిని కూడా మీరు పనికి మాలినోళ్ళు, మీరు సన్నాసులు, మీరు అవినీతి పరులు అనేటువంటి రైట్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ ఇద్దరినీ కలిపి మీడియా వాళ్ళని ప్లస్ రాజకీయ నాయకుల్ని అంటకాగుతున్నారు అన్నటువంటి పాయింట్లో సామాన్య జనం కూడా మీరందరూ బ్రోకర్లే అనేటువంటి మాట అనేస్తే అప్పుడు మనోభావాలు దెబ్బతినేస్తాయి, బయటకు వచ్చి మాట్లాడేస్తాము, ఇంకా మా ఇష్టం ఇదంతా. సరే, మొత్తానికి అక్కడ ఒక మోడరేటర్ ప్లేస్లో ఉన్నటువంటి వెంకటకృష్ణ వారించారు, సార్ కంట్రోల్లో ఉండండి, కంట్రోల్ తప్పుతోంది, భాష కంట్రోల్ తప్పుతోంది, కాస్త మీరు చెప్పాల్సింది ఏదో సరిగ్గా చెప్పండి, తప్పుడు భాష వద్దు అన్నట్టుగా చాలా సంయమనంగా అది వెనక్కి తీసుకోండి ఆ పదాన్ని. అంటే నేను తీసుకోను, ఎందుకు తీసుకోవాలి నేను అంటే అప్పుడు ఆయనకి చిరెత్తుకు వచ్చింది. అంతసేపు అడిగి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా, హంబుల్ రిక్వెస్ట్ అన్నప్పటికీ కూడా వెంటనే గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అన్నాడు. ఆయన కూడా ఐఎమ్ కిట్టింగ్ యువర్ డిబేట్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ, బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి చర్చ, ABN ఆంధ్రజ్యోతి అనేటువంటి ఒక తలబిరుసు బాగా బలిసిపోయినటువంటి ఛానల్ బీఆర్ఎస్ని ఇలా చేస్తుందా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అనడం తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమే. తక్కెళ్లపల్లి నరేంద్రరావుని ఆయన్ని డిబేట్ నుంచి బయటికి వెళ్ళిపోవండి అంటే తెలంగాణ సమాజం మొత్తం అస్తిత్వాన్ని దెబ్బతీయడం ఏమవుతుంది? అంటే ఇంకా పద్ధతి మార్చుకోవట్లేదా? జరిగినటువంటి తప్పులు, వచ్చినటువంటి ఫలితాలు, వీటి నుంచి పోస్ట్మార్టం చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ మనం బలంగా ఎదగాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. కానీ ఇంకా ఇదే రుద్దుతాం అంటే ఏ విధంగా? అంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలంగాణ వాదమా? ఇంకెవరికి లేదా తెలంగాణ వాదం అనేటువంటిది? అది వారికి తెలియాలి. ఇక ఈ గెట్ అవుట్ ఆఫ్ డిబేట్లో ఇది వీళ్ళిద్దరిది అనుకుంటే సమాజానికి దీన్ని ముడిపెట్టేసి ఇంకా సరికొత్తగా తీసుకొస్తున్నారు. ఈ గెట్ అవుట్ ఆఫ్ డిబేట్ అనేది ఇక్కడే కాదు, గతంలో కూడా చూసాం మనం. బీఆర్ఎస్ నేతలు వెళ్ళి ఏకంగా టీవీ డిబేట్లోనే లైవ్లో వేరే వాళ్ళని వాళ్ళ భావానికి వ్యతిరేకంగా లేదు వీళ్ళు అనుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పినందుకు గాను అక్కడే స్టూడియోలో దాడి చేసినటువంటి సంఘటనలు చూసాం. అలాగే వి హనుమంతరావు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఏదో చెప్తూ ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ
నిజంగానే మెంటల్ కృష్ణ అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి పోసాని కృష్ణమురళి ఏకంగా వి హనుమంతరావు గారిని ఏమేం మాట్లాడాడు చూసాం, కంట్రోల్ తప్పిపోయి. అందుకే మోడరేటర్గా ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు కంట్రోల్లో ఉండండి, మీ భాష కంట్రోల్లో పెట్టుకోండి అని. బట్ వినం మేము, మాకు ఇచ్చినటువంటి ఆ 15 నిమిషాల్లోనే డిబేటు ఇది యూట్యూబ్లో వచ్చేయాలి, దీనికి ఒక మంచి తమ్నైల్ వేసేసి రెచ్చిపోయిన బీఆర్ఎస్ నేత ఇంకేముంది తాట తీసాడని తమ్నైల్ పెడితే మనం వైరల్ అయిపోతాం, ఇదే ఆలోచన తప్పితే వాస్తవంగా పాయింట్ ఏముంది, దాని మీద ఏం డిస్కస్ చేయాలి అన్నటువంటి ఆలోచన లేదు. సరే మీడియా అంతా పనికిమాలినోళ్లే అయినప్పుడు ఏ మీడియా పనికిమాలింది? మనకు వ్యతిరేకంగా ఉన్నది పనికిమాలిన మీడియా, మనని మోస్తున్నటువంటిది మంచి మీడియా. ఇదే ఉంది అక్కడ పాయింట్. అది ఎవరికైనా కావచ్చు. వాస్తవం ఏంటి అనేది న్యూట్రల్గా ఆలోచించే పద్ధతి రావట్లేదు. మంచిని మంచి అని పొగడాలి, తప్పు లేదు. చెడు జరిగినప్పుడు ఇదిగో ఇది తప్పు జరుగుతోంది, సరిదిద్దుకుని తీరాల్సిందే, లేదంటే తిప్పలు తప్పవని చెప్పాలి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతేగాని మేము చెప్పిందే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుని మీడియా ఉన్నంతకాలం మీడియా ఎదగదు, మీడియాకు విలువ లేదు. అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులకు కూడా మేమేం మాట్లాడితే దాన్నే మీరు టెలికాస్ట్ చేసుకోవాలి, మేము ఏది చెప్తే అదే మీరు ఒప్పుకోవాలి అనేటట్టుంటే మిమ్మల్ని కూడా బ్రోకర్లనే అంటారు తప్పితే రాజకీయ నాయకులను ఎవరు అనరని చెప్పి ఇప్పటికే సమాజంలో చాలామంది చెప్తున్నటువంటి విషయం. మరి ఇంకా ఏమర్థం చేసుకుంటారో వాళ్ళు నాకైతే తెలియట్లేదు. మొత్తానికి ఈ గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అనేటువంటిది, మన మాట వినకుండా ఏం చెప్తున్నామో అర్థం చేసుకోకుండా ఎదుటి వాళ్ళకి వాల్యూ ఇవ్వకుండా కౌంటర్లు వేస్తున్నాము ఇది అనుకున్నప్పుడు ఏదైనా ఒక ఎల్బీ స్టేడియంలోనో లేదంటే సచివాలయం ముందో ఒక పెద్ద వేదిక పెట్టండి, పీపుల్స్ ప్లాజా ఉంది అక్కడ ఒక వేదిక పెట్టండి, రాజకీయ నాయకులు ఎవరైతే డిబేట్లకు వెళ్తున్నారో అందరూ అక్కడికి వచ్చి కూర్చోండి. అక్కడ ఇంకొక బాధ ఏంటంటే వచ్చిన వాళ్ళు వింటూ ఉంటారు, వీళ్ళు పైన కూర్చుని ఎక్కడ కొట్టేసుకుంటారు అనేటువంటి ఒక టెన్షన్. మళ్ళీ బయట కలిస్తే మామూలుగానే మాట్లాడుకుంటారు, అంతవరకు ఓకే. టీవీ డిబేట్లోకి వచ్చిన తర్వాత ఆ పరకాయ ప్రవేశం చేసిన తర్వాత ఏమైనా పూనకం వస్తుందేమో తెలియదు, స్ప్లిట్ పర్సనాలిటీ అంటాం కదా, ఆ విధంగా ఉంటారేమో తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికి ఇలాగ అయ్యింది. వాళ్ళకి నచ్చినట్టు రాస్తేనేమో ఓకే, నచ్చినట్టు రాకపోతే మహావంశీ మీద దాడి చేసినట్టు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి దాడి చేసినట్టు. ఇక్కడ డిబేట్లో చూస్తేనేమో ఈ రకమైనటువంటిది ఈ రకంగా జరుగుతుంది. వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకపోతే ఏ మీడియా అయితే మాకండి మా ఇష్టం, మేము ఎలా ఉంటే అలాగా దాడి మాత్రం చేసేస్తాం. మీడియా అంతా ఇలా అయిపోయిందని చేస్తాం. అదే మళ్ళీ ఇంకొక మీడియా ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఒక ఐఏఎస్ అధికారిని మీద, ఒక మంత్రి మీద తప్పుడు కథనం రాస్తే మీడియా మీద దాడులు క్షమార్హం కాదు అని చెప్పి గొంతెత్తేస్తాం. ఇది డబుల్ స్టాండర్డ్ ఆఫ్ బీఆర్ఎస్ అనేది అర్థమవుతున్నటువంటి విషయం. సో ఇక్కడ చాలా పద్ధతిగా ఆయన ఒకవేళ వెంకటకృష్ణ మీకు వ్యతిరేకం అని అనుకున్నప్పటికీ కూడా చాలా పద్ధతిగా అవకాశం ఇచ్చి మీరు మీ భాషలో మాట్లాడండి, భాష అదుపు తప్పద్దు అన్నది ఆయన చేసిన తప్పు, అందుకే మేము బహిష్కరిస్తున్నాం అంటే భయపడుతోంది బీఆర్ఎస్ ఏబిఎన్కి అనేటువంటి ఒక ఫీలింగ్ని ప్రజల్లోకి మీకు మీరే పంపిస్తున్నారు తప్పితే అక్కడ మా తప్పేం లేదని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. సో ఏబిఎన్కి బీఆర్ఎస్ భయపడుతోంది, అందుకే వాళ్ళ డిబేట్ కాదు కదా డిస్కషన్ కూడా. అలాగే వాళ్ళ సమావేశాల్లో ఏబిఎన్ రిపోర్టర్లకు కూడా ఎంట్రీ లేదుట. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన బీఆర్ఎస్ నేతలు ఎవరైనా వెళ్ళి అక్కడికి కూడా ఏబిఎన్ రావడానికి వీలు లేదు. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఓ పక్కన మీడియా స్వేచ్ఛను హరించేస్తోంది ప్రభుత్వం అంటూ వీళ్ళే మాట్లాడతారు, ఇంకో పక్కన మీడియా మీద ఆంక్షలు పెట్టేది కూడా వీళ్ళే అన్నట్టుగా తయారైంది. సో మీడియా కూడా కాస్త ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం యాక్చువల్లీ ఎప్పుడో వచ్చింది, బట్ ఇప్పటికీ కాస్త ఆ ఛాయలు పోవట్లేదు. ఇప్పటికైనా మీడియా మొత్తం అంతా ఒక తాటి మీద ఉండాలి. పార్టీల పరంగానో రాజకీయ ఎఫిలియేషన్స్ పరంగానో వెళ్తాం ముందుకి అంటే అది మీడియా అనిపించుకోదు, మీడియేటర్స్ అనిపించుకుంటారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.